చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే సంవత్సరాల తరబడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంతో వేలాది మంది పిల్లలకి రకరకాల పాఠాలు చెప్పి ఈ సమాజానికి వదిలినటువంటి మాస్టరు, సమాజంలో ఎంతోమంది వాళ్ళ సేవ చేస్తున్నటువంటి వారందరూ కూడా సార్ శిష్యులు ఉన్నారు. మరి అట్లాగే మన ఇంకొక విశిష్టాతిథి, ఆ ఇల్లు బాగుండాలంటే ఇంట్లో పెద్ద మనిషి మంచోడై ఉండాలి. ఒక సంఘం బాగుండాలంటే ఆ సంఘం పెద్ద మనిషి మంచోడై ఉండాలి. ఒక దేశం బాగుండాలంటే దేశం నాయకుడు బాగుండాలి. అట్లాగే ఈ ఊరు బాగుండాలంటే ఈ ఊరిలో ఉన్నటువంటి నాయకుడు నిస్వార్థమయ్యమంటే వ్యక్తి అయితే, ఈ ఊరిని ఎప్పుడు కూడా ఊరు గురించి ఆలోచించే వ్యక్తి అయితేనే ఆ ఊరు బాగుంటుంది. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, దాదాపు 20-30 సంవత్సరాలుగా మన ఊరుకు నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్ద మనిషి శ్రీనివాస్ గౌడ్ గారు. నేను దాదాపు ఒక 2001 నుంచి ఒక జిల్లాలనే కాకుండా అనేక జిల్లాల్లో నేను పర్యటించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టైంలో నేను ముఖ్యంగా మన జిల్లా మొత్తం తిరుగుతున్నట్టు ఏ ఊరికి వెళ్ళినా కూడా మదనపల్లి అంటే వెంటనే ఆ శ్రీనివాస్ గౌడల ఊరు అని అడిగేది నన్ను అందరూ. ఏ ఊరిలో కూడా మీదేనా, నేను అద్భుతంగా పాట పాడుతున్నావు, అద్భుతంగా మాట్లాడుతున్నావు బిడ్డ, మీదే ఊరు అయ్యానగానే నేను మదనపల్లి అని చెప్తాను. మదనపల్లి అనగానే శ్రీనివాస్ గౌడ్ ఊరు అంటుర్రి. దాని తర్వాత మరి తన ఎక్కడికి పోయినా కూడా తన మదనపల్లి అనగానే మరి మీ ఒడ్డనాదని తనను కూడా అవుతారు. అట్లాగే తన మన నిస్వార్థంగా ఎటువంటి ఏం సంపాదించుకోకుండా ఈ ఊరు కోసమే సేవ చేసినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు కూడా ఈ ఊరు ఇంత ఆనందంగా ఉన్నామంటే అందరం కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే నాయకుడు ముందుండి పనిచేసినట్టయితే ఇటువంటి అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి మరి నాకు కూడా అవకాశం వచ్చింది. ఆయన దారిలో నడుచుకుంటూ ఊరుకు సేవ చేసే అవకాశం నాకు కూడా ఇచ్చారు. కాబట్టి మరి ఇప్పుడు దాంట్లో పోకుండా శ్రీనివాస్ గౌడ్ గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పిఎంజి కార్యక్రమానికి మా మదనపల్లి గ్రామాన్ని ఎంచుకున్నందుకు ముఖ్యంగా జిల్లా నాయకత్వానికి, మా రాష్ట్ర నాయకత్వానికి కూడా మా గ్రామం తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఉగాది మన తెలుగు సంవత్సరం, ఉగాది అంటే తెలుగు సంవత్సరం. ఉగాది నాడు ఎవరు మనము ఏదో వడిటవ కోతున్నాం వస్తున్నాం. అదే ఫస్ట్ అనేటోళ్ళకే పొద్దుక్తే పోరగాలంతా ఇప్పుడు ఉన్నారు చూడు, కేకులు, బీర్లు, విస్కీలు, మేకలు, ఆ సంస్కృతి అది. మరి ఉగాది తర్వాత మరి మొట్టమొదటిగా నూతన తెలుగు సంవత్సరం నాడు మా గ్రామంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు గారికి, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో పిఎంజి విస్తరించడానికి మరి తన అడ్వకేట్ వృత్తిని త్యాగం చేస్తూ, అంటే నేనైతే 30 సంవత్సరాల నుంచి ఏదైతే రాజకీయాలు ఉంటున్నానో వాళ్ళ డాడీతో నాకు సత్సంబంధాలు ఉండే నందిపేటలో. మరి ఇతను మరి వాళ్ళ పట్టారాగానే మరి ఏదో ధనార్జన కోసం ఎందరో ప్రయత్నాలు చేస్తారు. కానీ నేను చూస్తున్నా సాయిని, ఏ ప్రభుత్వం ఉండని, ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంలో ఉన్న దగ్గరికి పోతే పనులు అవుతాయి. ఉదాహరణ సాయి ఆర్మూర్లో మీరు అంత పేరులో కొద్దిగా కొత్తగా ఏంటొచ్చు ఇక్కడ భక్తులు, ఆర్మూర్ సిద్ధులగుట్ట మీద ధ్యాన మందిరం కట్టేదానికైనా చెప్పులు అరిగిపోయి ఉండొచ్చు. నేను పోయినప్పుడల్లా ఒక 30-40 పర్యాయాలు అప్పుడున్న ప్రభుత్వానికో ప్రధానికో వాళ్ళకో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆడ అలాట్ చేయడానికే మేము ఆడ పిరమిడ్ కట్టుకుంటాము, దానికి భూమి కానీ అది రెవెన్యూ అయినా ఏదైనా మరి అధికారులతోని పర్మిషన్ తీసుకొని మరి తన సాయశక్తుల మరి ఇవాళ ఆడ పిరమిడ్ కడుతున్నా అంటే మనం మునిపల్లి పోయి నుంచి అది కానొస్తుంది. మనకు సిద్ధలగుట్టని మర్చిపోతున్నాం మనం. ఇట్లా పోయేటోళ్ళకి బండి మీద పోతే ఆ పిరమిడే కానొస్తుంది. ఆ సిద్ధలగుట్ట కానరాదు, ఆడ శివాలయం కానరాదు, అయ్యప్ప కానరాదు, ఏది కానరాదు. కానొచ్చేది మాత్రం పిరమిడే కానొస్తుంది. అంటే దానికి ఆయన ఎంత కష్టపడ్డో నాకు తెలుసు. మరి అదేవిధంగా మదనపల్లిలో సుష్మా పాపమాడ కట్టింది ధ్యాన మందిరం. తెలంగాణప్పుడు మనకు తెలియదు, నాకు కూడా తెలియదు. అరకేమో సమాధి కడుతున్నది గిడే పిసర, ఇది సుష్మకు ఇది పిస అయిపోయినట్లున్నదని అన్నోళ్ళు నాతో మస్తుమని చెప్పారు. కానీ మదనపల్లిలో మొదటిసారి మరి ధ్యాన మందిరం కోసమో మరి ఆమె స్థాయి కాకుండా ఆర్థికంగా ఇబ్బందులున్నా
మరి ఇవాళ మదనపల్లిలో ఇత్తు పెట్టింది సుష్మ. ఆ ఇత్తు ఇప్పటిదాకా చెప్పారు చూడు మన వాళ్ళంతా, ఇత్తు పెట్టినాక ఇత్తు ఒక్కలు పెడతారు, చెట్టు ఒక్కలు అవుతారు, కాయలు ఒక్కలు పండ్లు ఒక్కలు తింటారు. దాని తర్వాత ఆమె ఇత్తు పెట్టింది, కష్టపడ్డది. ఇవాళ మనం అందరం ఇవాళ 41 మంది జంటలు మరి ఇవాళ చేసిర్రు అంటే సుష్మ. దానికి తోడు మా ఒడ్డన్న కొద్ది ఆర్గనైజర్ కాబట్టి నేను మొన్న ఇంతకుముందు ఫస్ట్ టైం అనుకుంటా ఇంటికాడ అయినప్పుడు చెప్పినాను నేను వీళ్ళందరికీ. మా ఓడు అన్నిట్ల కళాకారుడు. మీ పిఎంఈలో తీసుకుంటే జిల్లాలో అభివృద్ధి ఎంత, ఎందుకోసం అంటే ఆయనకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి, వాగ్దాటు ఉంది. ఇప్పుడు మిత్రుడు ఏదైతే పాటలు పాడిండో అంతకనెక్క మావోడు గాయకుడు. నువ్వు బలగం పాడినావు కానీ మాడు జలగంసులో పాడేస్తాడు, విన్నావా? అంత కళాకారుడు. ఆ కళాకారుడు కాబట్టి ఇవల్ల ఆ రోజు ఉన్న పోయిన సంవత్సరం మేమందరం కూడా 30 మంది పెట్టుకుంటే ఇలా 1000 మందితో చేసుకుంటున్నాం. ఏదైనా కానీ ఒకటి నా యొక్క వ్యక్తి అభిప్రాయం, ఎవరి విమర్శన కాదు, కానీ ఏదైనా నిస్వార్థంగా చేస్తే అభివృద్ధి చెందుతుంది. వారసత్వ రాజకీయాలు కానీ వారసత్వంగా చేస్తే అంటే నాకున్న అవగాహన, నేను కొద్దిగా భక్తి తక్కనే నాకు అందరిగా చెప్తుంది. చేసేటోళ్ళని వ్యతిరేకం చేయగాని నేను పోయి మొక్క. ఇవాళ ఇప్పుడు వస్తున్న మనకు విశిష్టత మన జిల్లాలో అందరికీ ఇవాళ దేవుడు తిరిగి పూజిస్తున్న రాములు మహారాజు చదువుకున్న వ్యక్తి కాడు. ఇప్పుడు ఎట్లున్నారో ఆయన చదువు రాదైనకు, కానీ నిస్వార్థంగా ఇవాళ ఉత్తర తెలంగాణలో దేవుడిగా పూజిస్తున్నారు. ఎందుకు? ఆయనకు స్వార్థం లేదు, పిల్లలు లేరు, భార్య లేదు, ఏం లేరు కాబట్టి ఆయన ఇవాళ ఈ స్థానంలో కూర్చున్నాడు. వయసులో చిన్నోడు, చదువు వీళ్ళంతా మేధావులు, రిటైర్ అయ్యారు, వీళ్ళందరికీ ఆర్థిక ప్రతిష్ఠలు ఉన్నాయి, కానీ ఆయన ఏం లేదు, భార్య పిల్లలు ఏం లేకుండా ఎందుకున్నాడు? ఇవాళ దేవుడిగా ఎందుకు అయిండు? మనం స్వార్థం ఉండద్దు. స్వార్థం ఉన్ననాడు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, కానీ శిఖరాలకు ఎప్పుడో ఒక పరిపోతాం. ఇప్పుడు వచ్చే మహారాజు మనందరికీ రోజు మొత్తం అందరం, కానీ ఆయనకు చదువు రాదు, ఏమీ రాదు. నాకు అనుభవం తెలుసు. 90లా నేను మా స్వర్గీయ గంగారెడ్డి సాబ్ దగ్గర ఉన్నప్పుడు ఆడ ఏం లేకుండే, ఆడ పల్లిగుట్టకు అప్పుడు స్టార్టు. మేము అది దానికోసం 51 ఇస్తే నా ద్వారానే కొండపోయి ఇచ్చినాం. ఇవాళ దినాదాపురి జిల్లాలో ఏ మఠం లేకుండా యాదగిరిగుట్ట తర్వాత ఏదన్నా ఆశ్రమం కానీ ఏదన్నా ఉన్నదంటే పలుగుట్టుంది. ఎందుకున్నది? ఇవాళ నువ్వు ఇడున్నోళ్ళు ఇంతగానో కష్టపడ్డాం, రేపు పొలం కోస్తున్నాం అంటే ఈడికెళ్ళి 100 మంది పోతారు పలుగుట్ట మహారాజు దగ్గరికి. ఎందుకు పోతాడు? కోసుకొని ఆయన ఇంట్లోకో భార్యకో తమ్ముడికో వాళ్ళకి పంపుతలేడు. మనకు పోయిన వాళ్ళకే భోజనాలకు పెడుతున్నాడు కాబట్టి నిస్వార్థం ఉన్నది కాబట్టే ఇవాళ ఆయన దినదైనాపురి బుద్ధిమంతున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు ఈ సంస్థ కూడా సాయికృష్ణ వీళ్ళంతా ఉన్నారు. ఇక లక్ష్మణ్ సార్ ఇప్పటిదాకా చెప్పాడు జనపల్లి, కానీ ఈయనే ఆయన జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకొక బోధన్, ఈయన ఎక్కడ బోధన్ కాదు, మన అమరాదే. మీ అందరికీ తెలియదు, అమరాది వాస్తవ్యులు కోమట్లు. ఎవరో ఎక్కడనో ఇప్పుడు నా 30-40 ఏళ్ళ ప్రస్తావనలో నాకు అందరూ పరిచయం ఉంటారు. కాబట్టి ఏదైనా కానీ చెయ్యని నిస్వార్థంగా చేస్తే కష్టాలు ఉంటాయి, బరాబర్ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఆర్థిక మూలాలే చూస్తున్నారు, మంచివాడిని నోడు చూస్తలేడు, వాస్తవంగా మంచిని చూస్తలేరు. ఇలా ఏమున్నది? వాడికి ఏం బెంచ్ మీద వచ్చిండా, కోట్లు ఉన్నాయా, అవి ఉన్నాయని ఉన్నాయి. కానీ అది పోయేటప్పుడు ఏమంటారు? మంచి చెడే, మనం వచ్చింది బతకడానికి వచ్చింది మంచి చెడే. ఇప్పుడు సుష్మ వేసి మా వడ్డన్న దాన్ని చెట్టు వేస్తున్నాడు. దాన్ని కాయలు కాసి పండ్లు తినేదాకా మనమందరం, ముఖ్యంగా మదనపల్లిలో అందరం 41 కుటుంబాలకు మరి వచ్చే సంవత్సరం 241 కుటుంబాలు అయితేనే మరి దానికి సార్థకం. వీళ్ళు చేసే కష్టానికి నాకు తెలుసు సుష్మ ఎంత కష్టపడ్డది, ఆమె మీద ఎన్ని తిట్టిర్రు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒక టైంలో వాళ్ళ అత్త మామసుగా తిడితేసుకొని నేనే పోయి మెప్పించిన. ఆమె అన్ని ఇబ్బందులు పడ్డది పిరమిడ్ చేయబట్టి. కాబట్టి ఏది కష్టం చేయంది ఏది ఉట్టిగా రాదు, కష్టే పలి. కాబట్టి అందరూ నిస్వార్థంగా ఏది చేసినా బరబ్బరి ఫలితం వస్తుంది. ఇక నాకన్నా ఎక్కువ మేధావులు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నా. జై హింద్. గట్టిగా చప్పట్లు. ఎవరైనా కూడా ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారనే రోజులు ఇవి. అటువంటి తరుణంలో కూడా తన సంవత్సరాల తరబడి ప్రజాసేవకి అంకితమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు మరొక్కసారి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకొక అతిథి రిటైర్డ్ డిపిఓ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా రిటైర్ అయ్యి మరి మన పిఎస్ఎంకి నిజామాబాద్ జిల్లాలో అనేక సేవలు అందిస్తూ ఒక చిన్న పిల్లగాళ్ళలాగా ముందు నడిపిస్తున్నటువంటి దయానంద్ సార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పటద్దు సార్ని. ముందుగా మనందరి గురులు విశ్వగురు పరమగురు పూజ్య బ్రహ్మర్షి పితామహ పత్రిజ్ గారికి అనంతకోటి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఒకసారి వారికి చప్పట్లతో అదేవిధంగా ఈరోజు ఈ మదనపల్లి గ్రామంలో చాలా అద్భుతంగా చాలా విశేషంగా గత 41 రోజుల్లో ప్రతిరోజు సుష్మా మేడం గారు, రాణి మేడం, మన ఒడ్డన్న గారు ఎంతో వ్యాయప్రసంగించి ఆ గృహాల్లో 41 గృహాల్లో అద్భుతంగా రోజు క్లాసులు పెట్టేసి నిజామాబాద్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి మాస్టర్లు వచ్చేసి వారి యొక్క ధ్యానానుభవాలు, వారి యొక్క జీవనం యొక్క మార్పులు ఈ యొక్క ధ్యానంకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా వారి నుంచి ఆ జ్ఞానాన్ని సేకరించి ఈరోజు అద్భుతంగా శాకాహార ర్యాలీ తీసేసాం. అంటే జీవితంలో ఎంతో మార్పులు తీసుకున్నాం. అలాంటి వారందరూ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీరందరికీ నా నమస్సుమంజలి. ఇలాంటి మంచి కార్యక్రమానికి వేదికలు అలంకరించిన సీనియర్ మాస్టర్లందరూ కూడా నమస్సుమంజలి. అయితే జీవితం ఒక అద్భుతంగా పండించుకోవాలి. ఒక 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 విత్తనము అది పాదుగా మారి, మొక్కగా మారి, వృక్షంగా మారి అది పుష్పాలు ఫలాలు ఇచ్చిందంటే దానికి ఎంతో మనం శ్రమ చేయాలి, ఎన్నో రక్షణ కల్పించాలి, పనికిరాని మొక్కలన్నీ తీసేసేయాలి. అలా చేసినప్పుడే ఏదైతే మనకు ఫలాలు అందిస్తుందో ఆ చిన్న బీజమైన విత్తనము, అలానే ఈ జీవితం కూడా అనేక జన్మల యొక్క ప్రయాణం తర్వాత మానవ జన్మ ఏదైతే వచ్చిందో ఈ జీవితాన్ని మనం ఏదైతే ఆ యొక్క పరలోకంలో ఉన్న గొప్ప గొప్ప స్థితిలో ఉన్న మనం, అంటే దేవుళ్ళుగా ఉన్న మనం ఏదైతే జీవులుగా వచ్చినామో మళ్ళీ ఆ జీవులము దేవుళ్ళుగా మారడానికి మన జీవితంలో ధ్యానం అనేది ఒక అద్భుతమైన సాధనము, ఒక అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్. ఆ ధ్యానం వల్లే మానవుడు మాధవుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు, ఈ జీవుడే పరమాత్మగా ఎదుగుతాడు, భగవంతుడు అవుతాడు. కానీ ఆ ప్రయాణంలో ఎన్నెన్నో మరి ఆటుపోట్లు ఉంటాయి. ఒక క్రిమి, ఒక కీటకము భ్రమరంగా మారాలంటే ఎంతో ప్రయత్నం చేస్తుంది భ్రమరం. అది ఎప్పుడు కీటకము ఆ ఒక దాంట్లోనే ఉండి, ఒక గూట్లోనే ఉండి ఎంతో బాధపడుతుంది. కానీ ఎప్పుడైతే అది భ్రమరంగా మారిందో, తుమ్మిదగా మారిందో స్వేచ్ఛగా మారుతుంది. అదేవిధంగా ధ్యానం అనేది, ఈ జ్ఞానం అనేది మన జీవితంలో దుఃఖాలను తీసేసి, దుఃఖాలను తొలగించేసి ఆనంద స్థితికి తీసుకెళ్ళే ఒక అద్భుతమైన ప్రక్రియ ధ్యానము. అద్భుతమైన ప్రక్రియ. ఒక గొంగలి పురుగు, ఒక సీతాకోక చిలుక, ఒక బటర్ఫ్లైగా మారడానికి ఏదైతే ఉందో అది ఎంత ప్రయత్నం చేస్తుందో, గొంగలి పురుగు ఎన్నో ఆకులను తినేస్తుంది. కానీ ఆ తర్వాత సీతాకోక చిలుక రంగురంగులకు మారి స్వేచ్ఛగా తిరుగుతుంది. అలా స్వేచ్ఛ జీవితము, ఒక అంటే ఆనందమైన జీవితం కావడానికి ధ్యానము జ్ఞానము రెండూ మనకు అవసరము. అది పత్రిజ్ గారు మనకు అందించారు. ఆయన 1,00,000 పుస్తకాలు చదివి మొత్తం సారాంశం అంతా తీసి ధ్యానము జ్ఞానం ఒక్కటే ఈ యొక్క మన జీవితానికి పరమావధి అని చెప్పి మనల్ని దేవులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఆ మహాపురుషుడికి అనంత కోటి ప్రణామాలు. ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే వారి యొక్క అది కేవలం ధ్యానంతో సరిపోకుండా జ్ఞానం కావాలి. కాబట్టి ఆ జ్ఞానానికి అనేక పుస్తకాలు వారు చదివి మనకు అద్భుతంగా ధ్యాన జగత్ అనే పుస్తకం ఇచ్చారు. ఆ ధ్యాన జగత్ పుస్తకమే మనం అందరం తీసుకుందాము, ధ్యాన జగత్కు సబ్స్క్రైబ్ చేద్దాము. ఈరోజు నా దగ్గర ఉన్నాయి ఆ యొక్క ధ్యాన జగత్ పుస్తకాలు, 200 పుస్తకాలు వచ్చాయి మనకు హైదరాబాద్ నుంచి. కాబట్టి వారందరూ తప్పనిసరిగా తీసుకుందాము. అదేవిధంగా రెండవది ఏంటంటే
పిఎంసి ఉంది. ఈ యొక్క మొత్తం ప్రపంచానికి పిఎంసి ధ్యాన జగత్కు ఉపయోగపడుతుంది. కాబట్టి మనమందరం పిఎంసికి ప్రమోట్ చేస్తాం. పిఎంసిని కూడా మనం దాన్ని ఆదుకుందాం. పిఎంసికి అవసరమైనంత ఆర్థిక సాయాన్ని అందుకుందాం. పిఎంసి మనకు చాలా అవసరం. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, 140 దేశాలకు పిఎంసి ద్వారా మన యొక్క వాణి వెళ్తుంది. కాబట్టి ఆ పిఎంసిని కూడా కాపాడుకునే బాధ్యత. అదేవిధంగా ఇంత గొప్పగా నిజామాబాద్లో అనేక కార్యక్రమాలు వస్తుంటే ఇంత ఉత్సాహంగా ఉన్నామంటే ప్రతి ఆదివారం ఆనందాదివారం చేసుకుంటే దీనికి కారణం ఎవరు? కుర్తా మన పిఎస్ఎస్ఎం అధ్యక్షులు నిజామాబాద్ పిఎస్ఎస్ అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి గారు ఎంత మనలో ఉత్సాహం నింపుతున్నారు, ఆనందం నింపుతున్నారు. కుర్తా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అయిన తర్వాత ఆ కమిటీ ఏర్పడిన తర్వాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చాలా మన మొత్తం ఏదైతే కడతాలు ట్రస్టీ ఉందో దానికి వారి యొక్క సేవలు ఎంతో అవసరమని వారు ఎంతో ఆనందిస్తున్నారు, అభినందిస్తున్నారు. కాబట్టి మన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ అధ్యక్షులు గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్తాం అందరం కలిసి చప్పలతో వారికి ఇచ్చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నామో మనం చూసాం కదా, ఆర్మూరు సిద్ధులగుట్ట కూడా ఇంత గొప్పగా వైభవంగా జరిగింది, అదంతా నిర్మాణం జరుగుతుంటే వారి యొక్క కృషి, సాయి కృష్ణారెడ్డి గారి కృషి అభినందనీయం, ప్రశంసనీయం. కాబట్టి మనమందరం కూడా ఐక్యంగా ఉండి మా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు గారు ఏదైతే మనకు పిలిపిస్తున్నారో, మనకు ప్రేరణ ఇస్తున్నారో వారి ద్వారా మన కార్యక్రమాలు దిగ్విజయం చేసుకుందాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే పిఎంసి ద్వారా జరిగే కార్యక్రమం కానీ లేకపోతే ధ్యాన జగత్ కొరకు కానీ ఇవన్నీ కూడా మనం చేయుతామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మదనపల్లి వాసులందరికీ కూడా థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. రిటైర్ అయిపోయినాక దాదాపు వాళ్ళ సర్వీస్ మొత్తము గవర్నమెంట్కు సేవలు చేసినాక మీరు ఎట్లయితే బీడీ కార్ఖానా రజనం చేసినాక ఎట్లా పైసలు వస్తాయో అట్లకు రిటైర్మెంట్ అయిపోగానే లక్షలాది రూపాయలు వాళ్ళు వస్తాయి. పెద్ద ఆఫీసరు, జిల్లా మొత్తం పెద్ద ఆయనే లక్షలాది రూపాయలు రాగానే మరి ఆ డబ్బులు పక్కకు పెట్టుకొని హాయిగా ఉన్న రోజులు తినుకుంటా గడుపుతారు. అందరు హాయిగా ఇంట్లో కూర్చుని ఉయ్యాలు ఇవ్వకుండా ఉంటారు. కానీ ఆయన రాకుండా తనకు వచ్చిన డబ్బులు మొత్తం ఈ ధ్యానం కోసం, ఈ లోక కళ్యాణం కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఇంట్లో ఒక్క నిమిషం ఉండకుండా ఎక్కడ ప్రోగ్రాం అయితే అక్కడ ప్రోగ్రాం తిరుక్కుంటూ తన సేవలు అందిస్తూ ఉన్నాడు. తనకు మరొకసారి మనం అందరం గట్టిగా సప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి అట్లాగే మరి మహారాజు వచ్చిండు అంటున్నారు, మీరు వచ్చింది 5 నిమిషాలు అంటున్నారు. మరి అత్తుండా లేదా అని మీ అందరికి అనుమానం ఉండొచ్చు. ఉందా లేదా అమ్మ? వస్తాడో లేదా ఆఖరి మాట చెప్పరు భయ్ అంటున్నారు, అంతే కదా? అయితే నిజంగానే ఆడికి బయలుదేరిన తర్వాత ఎవరో విశిష్ట అతిథి రావడం వల్ల ఆగిన తప్ప ఇంకోటి లేదు. మరి ఖచ్చితంగా వస్తుంది. మరి మహారాజు వచ్చిందాకా ఆగుదమా తిందమా? ఇది ఒకటి చెప్పండి మీరు. ఏంటంటే చేసేదంతా తినుడు కోసమే కదా. ఏది చేసినా కోటి విద్యలు దేనికోసం? ఏనికోసం? మరి తిందామా ఆగుదామా? ఇంకోటి కూడా ఉంది, మన పత్రిక చెప్తా ఉంటాడు, లంకనం పరమౌషధం. నెల రోజులు బాగా తిని, వారం రోజులు బాగా తిని, ఒక్క రోజు మాత్రం పూర్తిగా ఉపాసం ఉండాలి. దేవుడికి ఉపాసం కాదు, మన కోసం మనం ఉపాసం ఉండాలి. ఉపాసం ఉంటే ఆ వారం అంతా ఎక్క తక్క తిన్నదంతా ఆ ఒక్కరోజు మొత్తం క్లియర్ అయిపోతుంది. కాబట్టి మరి ఇంకా వెంకటేశ్వరం కోసం, ఇంకో దానికోసము, ఇంకో దేవుడి కోసము, మరి శివుడి కోసం ఒక్క పొద్దు కాదు. ఆ ఒక్క పొద్దు అనేది మన కోసము, మన ఆరోగ్యంగా ఉండడం కోసం. దేవుడు మనలో ఉన్నాడు. జీవుడే దేవుడు. చెప్పండి నాతో పాటు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. మరి ఇప్పుడు లంకనమే పరమౌషధం. ఉపాసం ఉండి సార్ వచ్చిందాక ఆగుతారా? తిందామా? చెప్పండి. తిందామంటే చేతులు లేపండి. వాళ్ళని అడుగుతున్నామ్మా, సార్ కాదు, వాళ్ళని అడుగుతున్నా. తినుడు మాత్రం చేసేదాన్ని తినుడు కోసం ఒకటి, లంకనం పరమౌషధం. మళ్ళీ ఇటువంటి అవకాశం దొరకదు. ఉపాసం ఉందామంటే ఇంటికాడ అన్నం ఉంటుంది. ఇప్పుడు మరి స్వామీజీ వచ్చిందాక మనం అయితే మరి వాళ్ళ ఒక భక్తి మార్గంలో ఒక్క పొత్తులు ఉంటాం బాప అంటే ఉండండి. ఉంటారా లేదా? ఉంటారా? ఉంటాం లేదు. చప్పట్లు కూడా చేతులు లేపండి అందరూ. నిజంగానే బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సర్ణమాలమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్లకు, మా ఊరి వాళ్ళ గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే ధ్యానం పరిచయం చేసిన సుష్మా మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. సుష్మా మేడం ద్వారా మా ఊర్లో ధ్యానం పరిచయం అయింది. స్టార్టింగ్ మేము ఒక 10 మందితోటి స్టార్ట్ చేసినాం. నాకు ఈరోజు ఇంతమంది జనాలు కనబడితే నాకు ఎంత సంతోషము. ఖచ్చితంగా ఇంతమంది కావాలనుకున్నా ఖచ్చితంగా అయింది సార్. గురువు గారు మా పిరమిడ్ కట్టించినాక కూడా పిరమిడ్కి ఓపెనింగ్ చేయడానికి వచ్చారు సార్. అప్పుడు మాకు గురువు గారు అంటే తెలియదు, మా మదనపల్లిలో ఎవరికే తెలియదు గురువు గారు అంటే.
అప్పుడు నాకు ఆతృత బాగా సుష్మా మేడం పరిచయం చేసింది, నాకు మంచి జరుగుతుంది. నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను చెప్తా సార్. నా పేరు రాణి, నా పేరు పరిచయం చేసుకుంటున్నా ఒకసారి. అయితే మా పాప కడుపులో ఉన్నప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన. సుష్మా మేడం అప్పుడు నేను గ్రూపు రాయించుకోవడానికని పోయినా, రాని ఏం లేదు, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చెయ్యవా, 15 నిమిషాలు అంటే, లేదు వదిలే నాకు వీలు కాదనేసి నేను అన్నా. ఏ మెడిటేషన్ ఏమో నేను చెయ్య అని చెప్పిన, ఇడిసపెట్టలేదు. ఖచ్చితంగా నువ్వు వెయ్యాలరా నేను ఒక 15 నిమిషాలు కూర్చొని పెట్టింది. నాకు మంచిగా అనిపిస్తుందని రోజు 20 నిమిషాలు అట్లా మేము కొంత ఒక 10 మందితో కూర్చుంటుంటిమి. మా సోని గోదావరక్క ఒక 5-6 ఇట్లా కూర్చున్నాం. సీనన్న కార్ఖాన్ సీనన్న ఒక 10 మందితోటి ఖచ్చితంగా రోజు స్టార్ట్ చేసినాం. నాకేదో మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది, రోజు 20 నిమిషాలు స్టార్ట్ చేసినాం. ఇదేదో మంచిగా ఉందన్నట్టు రోజు పోతుంటి. అప్పటికి ఎవరికి తెలియదు నేను ప్రెగ్నెంట్ అని, మా ఊర్లో మా గల్లీలో అయినా ఎవరికి, మా ఫ్యామిలీ పరంగా తెలుసు కానీ ఎవరికి తెలియదు. సుష్మా మేడంకి కూడా చెప్పలేను. నాకు మంచిగా అనిపిస్తుంది అట్లనే చేస్తూ ఉంటే. మేడం అన్నది అన్నట్టు 21 రోజు సంకల్పం పెట్టుకోలేరా అని, ఎల్లిపాయ తినద్దు, నాన్ వెజ్ తినద్దు, ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుందని చెప్పింది. నాకైతే ఒక కోరిక ఉంది, అదైతే నెరవేరాలి. ఇదేదో బాగుంది చూద్దామని 21 రోజు సంకల్పం పెట్టుకొని చేసిన. నాకు మంచిగా అనిపించింది. నేను నాన్ వెజ్ అప్పటి నుంచి మానేసిన, అంటే ఇప్పటిదాకా తినలేను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక అది చెప్పింది పాటించిన ఖచ్చితంగా రోజు గంట పొద్దున నైటు ఖచ్చితంగా వేస్తుంటి. నేను సంకల్పం అంటే ఏం పెట్టుకోలేను, ఖచ్చితంగా సంకల్పం పెట్టుకుంటే అవుతుందని సుష్మా మేడం చెప్పింది. అది గట్టిగా నమ్మిన. అయితే రోజు నేను ఎనీ టైం ఖచ్చితంగా నేను మా పాప పుట్టిన దాకా ధ్యానం చేసింటి. ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు పాపనే కావాలా, 2 బాబుల తర్వాత పాపనే కావాలని ఇట్లా సంకల్పం కాదు, ఖచ్చితంగా సంకల్పం పెట్టుకున్నట్టే చేసిన. వర్షం పడ్డా ఏటు జట్టు మా పెద్దమ్మ అంటుండే, సుష్మా వదినల అత్తమ్మ, ఖచ్చితంగా నువ్వు వర్షం పడ్డా అసలు మిస్ ఎత్తలేవురా అని, ఖచ్చితంగా వస్తున్నావు అంటే నాకు రావాలనిపిస్తుంది పెద్దమ్మ వస్తున్నా. ఇది కూడా మా సార్ అన్నాడు అన్నట్టు, ఊకే సుష్మా దగ్గరికి పోతున్నావు, ఏం ధ్యానం ఏం కథ, ఇంట్లో పిల్లల్ని పట్టించుకుంటలేవు, ధ్యానం అనుకుంటే అట్టే పోతున్నావు అని ఒకరోజు గొడవ పెట్టుకున్నాడు. అయినా వినలేను, నేను పోతే నాకు మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ పెద్దగానే గొడవ పెట్టుకున్నాడు, నీకు ఒక బియ్యం సంచి చేస్తే ఆడనే ఉండిపో, సుష్మా అనుకుంటా అంటున్నావు అని చెప్పిండు. అయినా వినలేను, ఈమె వినేటట్లేదు అనేసి వదిలిపెట్టేసిండు. ఖచ్చితంగా ఇక సంకల్పం లెక్కన చేసిన, నాకు పాపనే పుట్టింది. అప్పుడు మా సార్ నమ్మిండు, మా చుట్టాలందరూ ఊళ్ళో కూడా అందరికీ తెలుసు, జ్ఞానం వల్లనే పాప అనుకున్నది సాధించింది అన్నట్టు. కానీ గురువు గారు వచ్చినప్పుడు నాకు ఒకసారి బెదిరించిండు అన్నట్టు, పత్రిజీ. నేను అప్పుడు అన్న, గురువు గారు నేను ఇట్లా ఇంతమందిలా నేను కూర్చున్నా, ముందర కూర్చోవాలని ఆతృత. మా చిన్న బాబు బాగా సతాంచుడు, అయినా నాకు ముందర ఏడైనా స్టేజ్ కూడా ముందర కూర్చోవాలని ఆతృత, ముందర కూర్చున్నా. అయితే మా బాబు నాకు షాప్కి తీసుకోవద్దమ్మని ఊకే సతాంస్తే, నువ్వు కొనుకొచ్చుకపోని డబ్బులు ఇస్తే గురువుగారు అన్నారు అన్నట్టు, ఏమమ్మ ఉన్నా అమ్మ నువ్వు అని గట్టిగా బెదిరించిండు. నాకు అనిపించింది, అబ్బా ఇంతమందిలో నన్ను బెదిరించిండు. లేచి ఏడ్చుని లేచిన, అయినా కానీ నేను వినలేను. బయటకు పోయి వినాలని ఆతృత, బయటకు పోయి వినాలని వేరే అక్కల ఇంటి దగ్గర కూర్చొని విన్నా పక్కకే. అయినా మా బాబు సతాంచుడు, ఆడ గేట్ల చేతి ఇరికించుకున్నాడు. ఆడ కూడా ఏడ్చిండు అన్నట్టు మా బాబు. మాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నట్టు, అమ్మా మీ బాబు డిస్టర్బెన్స్ ఎత్తుండ్రు తీసుకెళ్ళారా. అయ్యో నాకు వినే యోగం లేదు. ఇక నేను అప్పటికీ క్లాసు మా చెల్లె ఇంటికి వెళ్ళి మా చెల్లె పూజ అయ్యంగా కూడా ఇట్లా పెట్టేసి వచ్చినాయి. సార్ వస్తున్నట్ట, గురువు వస్తున్నట్ట, నాకు మేడం చెప్పింది కంపల్సరీ వెళ్ళాలా, ఆడ ఏది ఉన్నా చెయ్యాలా అని ఆతుడితో వచ్చిన. సారేమో నన్ను బెదిరియంగానే ఫుల్ ఏడ్చినట్టుగా మా బాబుని తీసుకొని పాపని తీసుకొని ఇంటికి. నాకు ఇదినే యోగం లేదు, గురువు గారట నన్ను బెదిరించిండు, నేను ఏదో తప్పు చేస్తేనే నన్ను బెదిరిస్తుండు అని అనుకున్నా. మా ఆడబిడ్డ కోడల్ని రమ్మన్నా, ఆమెకైతే మనం మర్యాద వేయాలి కదా అనేసి నేను బజ్జీలు వేస్తున్నా. సుష్మా మేడం వాళ్ళ అక్క ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, నేను ఆ రోజు తినలేను కూడా. సార్ని చూసినా శ్రీకాంత్ అసలే తీసుకోలేను.
సెకండ్ తీసుకోలేను. సార్ని అయితే చూసినామని అందరు ఇప్పటికీ గురువుని కలిసినాం, మాట్లాడినాం, సెకండ్ తీసుకున్నామంటే నాకు ఏదో ఇట్లా అబ్బా సార్ని కలలేను, ఏదో లోటు. ఖచ్చితంగా సార్ని కలకపోతే అబ్బా అందరు ఇంత మంచి చెప్తారు, మా ఊరికి వచ్చిర్రు నేనెందుకు గలలేను, నాలో ఏదో లోపం ఉంటే సార్ నాకు షేక్ తీయలేడేమో అని నేను అనుకుంటుంటే, ఆ రోజు సుష్మా మేడం వాళ్ళ అక్క అన్నది అన్నట్టు, నిన్ను ఇంతమందిలో సారు బెదిరించిందంటే నువ్వెంత అదృష్టవంతురాలివి, నువ్వెంత గ్రేటు, సారు తిట్టడం గ్రేటే, కొట్టడం గ్రేటే, బెదిరించడం గ్రేటే రాని అంటుంది. నాకు అనిపించింది నన్నేదో మబ్బ పెట్టడానికి ఈ మేడం ఇట్లా చెప్తుంది, ఓళ్ళన్నా తిట్టడం గ్రేట్ అంటారా, ఏదో చెప్తుంది నన్ను మబ్బ పెట్టడానికి అనుకున్నా. ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఈరోజు అర్థమవుతుంది. జ్ఞాన జగతి జ్యోతి వచ్చింది అన్నట్టు మా ఊరికి, జ్యోతి కడతాల నుంచి పంపించారు. సుష్మా మేడం ఇక్కడ లేదు, ఆడే పెర్మిట్లో ఏమన్నా నాకు అవసరం ఉంటే మేడం చెప్తుంది, ఖచ్చితంగా నేను తీసుకురాలని చేపలు బట్టలు పట్టుకొని వస్తున్నా. అది బండి వచ్చింది అన్నట్టు, రాలి తీసుకుంటా జ్యోతిని పట్టుకొని వచ్చిండ్రు. నాకు అంటుండు సారు, ఒకసారి ఉండి మేడం జ్యోతి తీసుకోరా అని అంటున్నాడు. నా మనసులో ఏమనుకుంటున్నా, సుష్మా మేడం పరిచయం చేసింది, సుష్మా మేడం తీసుకోవాలి కదా, నాకెందుకు అంటున్నారు వీళ్ళు, గురువు గారు నాకు ఏదో అవకాశం ఇచ్చినట్టున్నాడు, ఖచ్చితంగా తీసుకోవాలా అని తీసుకున్నా. ఆ రోజు నాకు ఎంత సంతోషం అంటే మేడంతో సార్తో షేకండ్ తీసుకున్నట్టు, ఎంత దగ్గరగా ఇట్లా నన్ను అట్టి చేసుకున్నట్టు ఫీలింగ్ అనిపించింది. సార్ నేను మేడంకి చెప్పిన, మేడంలు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పాను అన్నట్టు. జ్యోతి పజ్వాల ఎందుకు వచ్చిందంటే నీతోటే ఈరోజు ఇన్ని ధ్యానం క్లాసులు నేను గొప్ప చెప్పుకునడం కాదు, మేడం పరిచయం చేసిందా, మేడం ద్వారా పెరిమిట్లు వచ్చినాయి మస్తు క్లాసులు, ప్రతి ఒక్క 50 ఊర్లు చెప్పింది వచ్చు మేడం, సుష్మా మేడం. ఆమెతో అయింది, నీతోటి అవుతుంది అన్నట్టు గురువు గారు నాకు అవకాశం ఇచ్చిండు అనుకుంటున్నా. ఖచ్చితంగా జ్యోతి ఇచ్చినప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. మేము ఒకరోజు 41 రోజు క్లాసులు అనుకున్నాము, అది పెట్టుకున్నాము, క్యాన్సల్ అయింది. మా చిన్నాన్న చనిపోతే అది క్యాన్సల్ చేసినాం, ఇక అంతకే ఆగిపోయింది. నేను గుండారం ఇట్లనే 41 రోజు పెట్టిండ్రు క్లాసులు, అక్కడికి వెళ్ళిన ఒక లక్ష్మీ మేడంకి అన్నట్టు, మేడం ఏం లేదు, మాకు ఇట్లా ధ్యానం అంటే ఎవరు మా ఊర్లో ఇట్లా వస్తలేరు, స్వాధ్యాయం అంటే ఖచ్చితంగా వారం పెడతారు, అది కూడా స్వాధ్యాయకి వెళ్ళాలనిపించింది నాకు, ఎందుకు పొలం పని చేస్తాను నేను. అయితే అక్కలు అన్నారు అన్నట్టు, స్వాధ్యాయకి వస్తే ఏమవుతుంది, ధ్యానము స్వాధ్యాయ సేమ్ రాని ఏమున్నది, అదైన భక్తి ఇదైన భక్తి అంటే, నేను ఒక కోరికతోటే పోయినా, ఏంటంటే అది కరెక్టో కాదో, నేను వాళ్ళ మాట వింటే నా మాట వాళ్ళు వినకపోతారా, స్వాధ్యాయ కంటే ఇది ధ్యానం గొప్ప అనిపిస్తుంది నాకు ఎందుకు. ఖచ్చితంగా నేను స్వాధ్యాయకి వెళ్తాను, ఒక 3 వారాలు వెళ్ళిన. ఆ తర్వాత మళ్ళీ 4వ వారం వెళ్ళేటప్పుడు నాకు అనిపించింది అన్నట్టు, రోడ్ పంట పోయేటప్పుడు స్వాధ్యాయకి వెళ్తున్నా, నేనంటే ధ్యానం చేస్తాను అందరికీ తెలుసు, నాకు లాభాలు ఎన్నో ఫుల్, సుష్మా మేడం కంటే ఎక్కువ అని తెలుసు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, స్వాధ్యాయ ఎత్తుంది ధ్యానంకి వెళ్తుంది, ఈ మేడం 2 రకాల ఇది చేస్తుంది అని అనుకున్నా, ఇట్లే అనుకునే ఇది గురువు గారే నాకు ఇట్లా బుద్ధి పుట్టించిండేమో స్వాధ్యాయకి వెళ్ళమని అని అనుకున్నా. స్వాధ్యాయకి వెళ్ళిన 3 వారాలేమో పోయినా, 4వ వారంకేమో గుండారంలో ప్రోగ్రామ్ ఉన్నదని గుండారం లతా మేడం మా ఊరికి వెళ్ళి గుండారంకి ఇచ్చిండ్రు. ఆ మేడం ఫోన్ చేస్తే వెళ్ళినా, ఆడ కానాపురం మేడంకి చెప్పిన అన్నట్టు, స్వాధ్యాయ ఇట్లా మేము పెట్టుకుంటాం స్వాధ్యాయ లెక్క, ఒక రోజు వారం మాస్టర్ని రమ్మందాం అనుకుంటున్నాం మేడం అంటే సరే అన్నది. ఆడ ప్రోగ్రామ్ అయినాక నాకు అనిపించింది అన్నట్టు, మా ఊరికే గురువు గారు వచ్చాడు, మా ఊర్లో ధ్యానం అంటే ఎవ్వరికి తెలియదు, అంత గొప్ప గురువు వచ్చిండు, మా ఊర్లో ధ్యానులు ఎందుకు తయారైతలేరు. ఖచ్చితంగా నేను 41 రోజు ఒక సంకల్పం లెక్క పెట్టుకొని క్లాసులు పెట్టిస్తాను డిసైడ్ అయినా. ఆ రోజు సాయికృష్ణారెడ్డి సార్కి లక్ష్మారెడ్డి సార్కి అన్నట్టు, ఆ రోజు పౌర్ణమి, ఈ రోజు నుండే మా ఊరికి రావాలి సార్ క్లాసులు, మేము కూడా స్టార్ట్ చేస్తామన్నా. లక్ష్మారెడ్డి సార్ అన్నాడు, పల్లిగుట్టకి వెళ్ళాలి మేడం, రేపు వస్తామన్నాడు.
ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన ఖచ్చితంగా 41 రోజు ఏ రోజు తక్కువ అన్నది లేదు. ఒక 50 మందితోటి క్లాస్ నేను నడిపించిన. రోజు నేను సంకల్పం పెట్టుకున్నట్టు మాస్టర్లు ఖచ్చితంగా రోజొక్క మాస్టర్ మాకు రావాలా. మాస్టర్ రాకుంటే మా వాళ్ళు అయితే మాస్టర్ రాలేడు కదా, ఇలా ఇంటారు, రేపు రామంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా మాస్టర్ రావాలని సంకల్పం పెట్టుకున్నా. మాస్టర్ కూడా వచ్చిండు. ఒకరోజు ఒడ్డేగల్లికి పెట్టినాము. అది అట్లా అటు సైడు ఒక వ్యక్తి అనిపోతే అక్కడ మాస్టర్లు తక్కువైనరు మేడమ్స్. లక్ష్మీ మేడం వచ్చింది. ఆ రోజు అనుకున్నట్టు ఇన్ని రోజులు రోజు 50 మందితోటి క్లాస్ నడిపించిన, ఈరోజు ఒక 10 మంది కూడా లేరు అనేసి ధ్యానంలో కూర్చోలా. నేను ఒకసారి మాస్టర్ చెప్పిండు అన్నట్టు, మీరు ఏదన్నా అనుకుంటే ధ్యానంలో కూర్చొని అనుకోండి, గట్టిగా ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు. ఆ రోజు టెస్ట్ లెక్క నేను చేసుకున్నా మేడం. ఖచ్చితంగా నేను కాకుండా ఒక 20 మందితోటి క్లాస్ 25 మందితోటి క్లాస్ జరగాలనుకున్నా. నేను కాకుండా 25 మంది ఉన్నారు సార్ మేడం. ఖచ్చితంగా నాకు ఆ రోజు అనిపించింది నా ధ్యాన సాధన ఏదో పెరిగిందని. మళ్ళీ కడతల బుక్ కలెక్షన్ చేస్తే కూడా నాకు లాభమే ఉంది సార్ మేడం. మేము పొలం పనికి వెళ్తా, కడతల బుక్ ఇచ్చిండ్రు కలెక్షన్ చేయమని. ఒక బుక్ తీసుకున్నా. ఇంకొక ఆయకిస్తే అద్దు రాని ఇంతకుముందు జమ్మేస్తే ఇట్లా అట్లా అన్నారు, నేను తీసుకున్నాను అన్నది. మనం తీసుకుందాం ఒక బుక్ అని తీసుకున్నా. కడతలు పోయే ప్రోగ్రాం దగ్గరికి వచ్చింది. టైం ఉందా? అయితే ఆ ప్రోగ్రామ్ బుక్ తీసుకొచ్చి జమ చేసిన కలెక్షన్. ఆ రోజు మా సారు ఒక శుభవార్తనే చెప్పిండు. బుక్ కలెక్షన్ చేసిన ఎన్ని వచ్చినంటే ఓళ్ళకి దర్శనంతే వాళ్ళు ఇచ్చిండ్రు 200, 100 ఇట్లా ఇచ్చిండ్రని చెప్పిన. అయితే ఏమన్నాడంటే గంత తక్కువ ఇస్తారు, ఒక 500 వెయ్యాల అన్నదానం కంటే. అంటే నువ్వంటే దుబాయ్లో ఉన్నావు, ఆ మాట మాట్లాడుతున్నావు, ఈడుంటే నువ్వు కూడా అట్లా ఇస్తుంటే వచ్చంటే లేదు నేను ఇస్తుంటున్నాడు. ఆ రోజు నాకు ఒక విషయం చెప్పిండు అన్నట్టు, న్యూటన్ లక్ష్మీ మేడం తెలుసారా అని అన్నాడు. నేను ఆ మేడం క్లాస్ వినే నేను ధ్యానంలోకి వచ్చిన. అయితే ఎందుకు తెలియదు తెలుసు అన్న. అయితే నీకెట్లా తెలుసు అంటే నాకు తెలుసు అన్నాడు. అంటే ఆ మేడం విదేశాలలో చెప్తుంది కాబట్టి అట్లా తెలుసామనుకున్నా. అప్పుడు చెప్పిండు మేడం, నేను 2 నెలల సంది ధ్యానం చేస్తున్నా, నాకు మంచిగా అనిపించింది, ఇదేదో బాగుందిరా అని, ఇది కుదురుతలేదు ఎట్లా చేయాలన్నాడు. నేను 41 రోజు ధ్యానం సంకల్పం పెట్టుకొని చేయాలంటారు, చెయ్యు ఖచ్చితంగా కుదురుతున్నా. అప్పటి నుంచి అయితే మా పాప బర్త్డే చేసినాం జనవరి 1కి. ఆ రోజు నుంచి నాన్ వెజ్ బంద్ చేసిండు మేడం, తినడం తాగడం. ఇప్పుడు మా సారు ధ్యానం చేస్తుండ్రు, నాకే ఇట్లా వెయ్యి అట్లా వెయ్యి అని చెప్తుండ్రు. నాకు ఫుల్ హ్యాపీ. మనం చేసుడు ఎంతో అంటే మా సారు చేస్తుండే ఎంత సంతోషం. ఇదంతా మా సార్ ద్వారానే క్లాస్లో అనిపిస్తుంది. మా సార్కి ఒకసారి గట్టిగా క్లాస్ చెప్పాల్సిందే మీరు. అంటే ఒక మాస్టర్ అన్నాడు అన్నట్టు, మేడం ఇక్కడ చేస్తే సార్కి ఎనర్జీ అక్కడ పాస్ అయింది. ఇల్లాలే ధ్యానం ఇంటికి వెళ్ళగానే ఎందుకంటారు, ఖచ్చితంగా మాస్టర్ ఈడ చేస్తే సార్ అక్కడ చేస్తుండని చెప్పింది. మా ఊర్లో గట్టిగానే నమ్మిండ్రు. ఖచ్చితంగా ఇంతమంది రెడీ అయిందంటే మా సార్ ద్వారానే అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. గురువు గారికి ఒకసారి నమస్కారం. ఒక్కసారి మన రాణి మేడం గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. నిన్న మధ్యాహ్నం మేము ఇక్కడికి ఇదే విలేజ్కి వచ్చినాం, ఏర్పాట్లు పరిశీలించినాం. ఇక్కడనే మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పిఎంసి ఛానల్ ఇలా లైవ్ టెలికాస్ట్ అవుతుందంటే ఆ మేడం గారే కారణం. ఒక్కసారి ఆ మేడం గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఇంత చక్కని కార్యక్రమాన్ని మరి ప్రపంచమంతా 150 దేశాలకు ఈ పిఎంసి ఛానల్ పోతుంది. ఈ పిఎంసి ఛానల్ ద్వారా అందరు వీక్షిస్తూ ఉన్నారు. వారి ముందరికి వచ్చి ఈ అవకాశాన్ని కల్పించారు. మీరందరూ ఇక్కడనే కూర్చోండి, ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ తిన్న తర్వాత మీరు తింటారు. ఇప్పుడు మన రాజు హంస మేడం గారు, అదేవిధంగా సుష్మా మేడం గారు ఒక చక్కని పాటతో మన ముందుకు వస్తారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా, అదేవిధంగా కోటగిరి నుంచి వచ్చినటువంటి బర్ల పద్మ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇది చెప్పేంత కాదు కానీ రోజు సీరియల్ బంద్ చేసి జీడిపిఎల్లో 8వ నంబర్ మీద వస్తుంది, పిఎంసీ అని వస్తుంది. ఒక రోజు 1 గంట చూడు. వీళ్ళంతా మంది జీడిపిఎల్లో 8వ నంబర్ నేను రోజు ఒక ½ అవర్ 1 అవర్ చూస్తాను. మీరు అన్నీ చెప్పుడు మేము చెప్తాం అందరూ పోతాం, కానీ సీరియల్ బంద్ చేసి ఇంతకుముందు చెప్పి చూస్తాను. కార్తీక దీపం గారు 1 గంట సేపు అన్న చూడండి. ఇటువంటి డివోటీలు రోజు చెప్తారు. ఇప్పుడు చెప్పింది కదా మా బిడ్డ అయితే
ఆమె చెప్పింది ఇప్పుడు ఈ చుట్టూ రోజు చెప్తారు వాళ్ళ అనుభవాలు. జీటీపీఏలో 8వ నంబర్ మీద వస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రతి ఒక్క మాస్టర్ కూడా పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి సీనియర్ మాస్టర్ల ఎన్నో అనుభవాలు, అదేవిధంగా సీనియర్ మాస్టర్ల యొక్క సందేశాలు అద్భుతంగా వస్తాయి. మన పిఎంసి ఛానల్ నిజామాబాద్లో జీటీపీఎల్ 8 నెంబర్ పైన వస్తుంది. మీరందరూ కూడా వీక్షించాలి. మరి సమయాన్ని కూడా ఎవరు వృధా చేసుకోవద్దు. ధ్యానామృతాన్ని స్వీకరించిన వారందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలి. అందరికీ సరిపడే ధ్యానామృతం ఉంది. ఇప్పుడు పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలని చెప్పేసి మన ముందుకు వస్తూ ఉన్నారు మన ధ్యాన బంధువులు. నెక్స్ట్ మన కోటగిరి పద్మ కూడా రెడీ ఉండాలి పాటకు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మదనపల్లి గ్రామానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ప్రతి ఒక్కరం కూడా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఏ విధంగా మన లోపల ఉన్న అంతర్గత శక్తి అనేది మేల్కొంటుందో ఈ పాట ద్వారా మనం అందరం తెలుసుకుందాం మాస్టర్స్. మరి ప్రతి ఒక్కరం కూడా ధ్యానం చేస్తేనే మన లోపల ఉన్న అద్భుతమైన మన జ్ఞానం మనం తెలుసుకుంటాము. మనతో మనం ఉంటేనే మన లోపల ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. కోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును. విలువ పెరిగినవ సమాజం అవతరించును, విలువ పెరిగినవ సమాజం అవతరించును. సమాజంలో సమస్యలే తీరిపోవును, ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును. ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే. ధ్యానం నగరాలకే పరిమితమనకు, ధ్యానం నగరాలకే పరిమితమనకు. పల్లెలన్నీ ధ్యానముతో వెలిగిపోవాలి, మన పల్లెలన్నీ ధ్యానముతో వెలిగిపోవాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. పల్లె ప్రజలు మేలుకోవాలి,
నవ సమాజం అవతరించాలి. ఎన్నెల ఎన్నెల ఎన్నేల ఎన్నేలమ్మ ఎన్నేల ఎన్నెల ఎన్నెల ఎన్నేల ఎన్నేలమ్మ ఎన్నేల విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం అవివేకం వదిలివేయాలి. విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం అవివేకం వదిలివేయాలి. మన గాథలు మన బాధలు తెలుసుకోవాలి, మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి. ధ్యానముతో సాధ్యమని చాటి చెప్పాలి, ఇది ధ్యానముతో సాధ్యమని చాటి చెప్పాలి. ఎన్నెల ఎన్నెల ఎన్నేల ఎన్నేలమ్మ ఎన్నేల ఎన్నెల ఎన్నెల ఎన్నేల ఎన్నేలమ్మ ఎన్నేల పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి. నవ సమాజం అవతరించాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఈ నవ సమాజం అవతరించాలి, ఈ నవ సమాజం అవతరించాలి. థ్యాంక్ యూ. అందరూ ఒక్క నిమిషం అంతే కూర్చుండండి. అలా లైన్ పెద్దగా ఉన్నది అనుకో ఏం చేస్తారు, కాళ్ళు గుంజుతాయి తప్ప ఏం లేదు. మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తారా ఇస్తే నోరు ఊరుతుంది. ఇదొక సొంపు. కొద్దిసేపు అట్లనే కూర్చుంటారు. అమ్మ ఇది ధ్యానము చేద్దామే శ్యామల ధ్యానము చేద్దామే, ధ్యానము చేద్దామే శ్యామల ధ్యానము చేద్దామే, ధ్యానము చేద్దామే శ్యామల ధ్యానము చేద్దామే, ధ్యానము చేద్దామే శ్యామల ధ్యానము చేద్దామే. నిమ్మలంగ ఇంట్లోనే కూసోని, నిమ్మలంగ ఇంట్లోనే కూసని, నిమ్మలంగ ఇంట్లోనే కూసోని, నిమ్మలంగ ఇంట్లోనే కూసని, హాయిగా రెండు కళ్ళు మూసుకొని ధ్యానము చేద్దామే శ్యామల ధ్యానము చేద్దామే, ధ్యానము చేద్దామే శ్యామల ధ్యానము చేద్దామే. పెట్టుబడి లేరే శ్యామల పైసతో పని లేరే, పెట్టుబడి లేదే శ్యామల పైసతో పని లేదే, పెట్టుబడి లేరే శ్యామల పైసతో పని లేరే, పెట్టుబడి లేదే శ్యామల పైసతో పని లేదే. ఇంట్లోని పని అంత చేసుకొని, ఇంట్లోని పని అంత చేసుకొని, ఇంట్లోని పని అంత చేసుకొని, ఇంట్లోని పని అంత చేసుకొని, ఇష్టపడి ఓ కంట కూర్చొని ధ్యానము చేద్దామే శ్యామల ధ్యానము చేద్దామే, ధ్యానము చేద్దామే శ్యామల ధ్యానము చేద్దామే. ఇప్పుడే వచ్చారు మన పనుగుట్ట స్వామి గారు, ఆయనకు సాధారణంగా ఆహ్వానించుకుందాం. మనందరి గురుగారైనటువంటి మన పలుగుట్ట మహారాజు గారు వేదిక మీదకి వస్తున్నారు కాబట్టి దేవాది దేవా జయ జయలు, దేవా జయ జయలు, దేవాది దేవా జయ జయలు, దేవాది దేవా జయ జయలు, దేవాది దేవా జయ జయలు, ఓ దేవాది దేవా జయ జయలు, దేవాది దేవా జయ జయలు, ఓ దేవాది దేవా జయ జయలు. మధురాతి మధురాలు నీ నామ గీతాలు, మధురాతి
మధురాలు నీ నామ గీతాలు అది తలిచిన హృదయాలు చెందే ఆనందాలు దేవాది దేవా జయ జయలు ఓ దేవాది దేవా జగమేలు దయచేసి వేదిక మీకు ఎవరు రావద్దు. ఓ దేవాది దేవా జయ జయలు ఓ దేవాది దేవా జగమేలు అజ్ఞానం తొలగింది నీ జ్ఞానం వెలిగింది 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 కలియుగము మారింది ధ్యానయుగం వచ్చింది కలియుగము మారింది ధ్యానయుగం వచ్చింది కలియుగము మారింది ధ్యానయుగం వచ్చింది కలియుగము మారింది ధ్యానయుగం వచ్చింది దేవా జయ జయలు ఓ దేవాది దేవా జగమేలు దేవాది దేవా జయ జయలు ఓ దేవాది దేవా జగమేలు ఓ దేవాది దేవా జయ జయలు ఓ దేవాది దేవా జగమేలు అడుగడుగున నీ ధర్మం అనువనువున నీ సత్యం అనువనువున నీ ధర్మం అనువనువున నీ సత్యం అడుగడుగున నీ ధర్మం అనువనువున నీ సత్యం అడుగడుగున నీ ధర్మం అనువనువున నీ సత్యం అందరిలో ఆనందం చిలికింది శ్రీగంధం అందరిలో ఆనందం చిలికింది శ్రీగంధం అందరిలో ఆనందం చిలికింది శ్రీగంధం అందరిలో ఆనందం చిలికింది శ్రీగంధం దేవాది దేవా జయ జయలు ఓ దేవాది దేవా జగమేలు 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 నీ పాటే నా గానం నీ మాటే నా ధ్యానం నీ మాటే నా గానం నీ పాటే నా ధ్యానం నీ పాటే నా గానం నీ మాటే నా ధ్యానం నీ పాటే నా గానం నీ మాటే నా ధ్యానం నా ఎదలో ఈ రూపం కొండెక్కని మణి ధూపం నా ఎదలో నీ రూపం కొండెక్కని మణి దీపం నా ఎదలో నీ రూపం కొండెక్కని మణి దీపం నా ఎదలో నీ రూపం కొండెక్కని మణి దీపం దేవాది దేవా జయ జయలు ఓ దేవాది దేవా జగమేలు 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 దేవాది దేవా జగమేలు నిన్ను తలచుగా
చాలా సూపర్ అమ్మా. అర్థమైందా? ఆమె చివరికి ఏం చేసింది రాస్తుంది. దాని అర్థం ఏంటంటే త్యాగరాజ కీర్తన. ఇది కళాకారులకు మాత్రమే తెలుస్తుంది, మనకు కూడా దానిలో ఆస్వాదించి చూస్తే తెలుస్తుంది. త్యాగరాజు ఒక రాముడి విగ్రహం తీసుకెళ్ళి ఎక్కడో సముద్రంలోనో లేకుంటే బావిలో పడేస్తే, అయ్యా ఇన్ని రోజులు చంది మీకు పొద్దున్న లేచి ఇట్లా ఫస్ట్ నుంచి చెప్తుంది కదా, పువ్వులు తెంపినా, మీ ఇంట్లో అల్లుకేసిన, నీకు ముగ్గేసిన, నీకు అలంకరించిన, నీకు నైవేద్యాలు పెట్టిన, అన్ని రకాల సేవలు చేసిన, నీకు బోడస్తే ఎట్లా ఊకుంటున్నావు అని చెప్పేసి త్యాగరాజు అనుకుంటూ తన బాధతో రాసినటువంటి పాట ద్వారా మనకు, ఆమె నాట్యం ద్వారా మనకు చూపించింది. కాబట్టి ఏ పాటలోకి వెళ్ళి చూసినా దాంట్లో అద్భుతమైన అర్థాలు. త్యాగరాజు కీర్తనలే గొప్పవి. మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. మరి కళాకారులు ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక వంట చేసినటానికి ఒక్కరికి పోయి నీ కూరలు చాలా బాగా చేసినామంటే ఆయనకి ఎన్నో కోట్లు గెలుచుకున్నంత ఉత్తేజం వస్తుంది. ఆయనకి ఇచ్చిన పైసలు ఒక్క రోజులో అయిపోతాయి, కానీ నీ వంట బాగుందంటే చాలు. అట్లాగే కళాకారులకు, పాటవాణులకు కానీ, డ్యాన్స్ చేసినలకు కానీ, మీ డ్యాన్స్ చాలా బాగుందని చెప్తే చాలు. ఇక మీ డ్యాన్స్ చాలా బాగుందంటే వాళ్ళకు అదే చాలు. వాళ్ళకు కళాకారులకు మీ చప్పట్లే వాళ్ళకు దుప్పట్లు. మరి చప్పట్ల ద్వారా వాళ్ళని ఆశీర్వదించాలి. మనము ఒక మాట చెప్పాలంటే, ఈ యొక్క ఒకసారి డ్రెస్ తీసుకొస్తే వాళ్ళకి సొంతంగా ఉంటే పర్వాలేదు, కానీ ఒక్కసారి కిరాయి తీసుకొస్తే మేము ఎన్నో ప్రోగ్రామ్ చేసినాం. దీనికి దాదాపు 2000 రూపాయలు కిరాయి ఉంటుంది. ఒక్కసారి మేకప్ వేస్తే దాదాపు 500-600 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక్కొక్కసారి అలా ప్రదర్శన ఇవ్వడం కోసం సాయంత్రం దాకా కూడా మేకప్ వేసుకుని అట్లే ఉంటారు, ఉపవాసం కూడా పిల్లలు. అట్లా ఎన్నో ప్రోగ్రాంలు అక్కడ మేము చూసినాం. కాబట్టి మరి దానికి మనం ప్రోత్సహించాలి. మనం కూడా మన పిల్లల్లో ఎటువంటి కళ ఉంటే మనం దాన్ని కూడా ప్రోత్సహించి మనం కూడా చేయాలి. అట్లాగే సతీష్ మాస్టరు వేల మంది విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిండు. మనకు కూడా మన పిల్లలకు కూడా ఏదైనా డ్యాన్స్ నేర్పాలని, ఇంకేదైనా నేర్పాలన్నా కూడా అవకాశం ఉంటే తన నేర్పుతాడు. కాబట్టి మరి మీ వాళ్ళలో ఎవరైనా ఆసక్తి ఉంటే తెలపగలరని చెప్పి తెలియజేసుకుంటూ, అద్భుతమైన ఇటువంటి డ్యాన్స్ మా ముంగర తీసుకొచ్చిన సతీష్ గారికి, వాళ్ళ పిల్లలందరికీ కూడా మరొక్కసారి మనందరి తరపున, మా తరపున, మా ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు, చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి మహారాజ్ గారు అప్పటి నుంచి మీ చేత సన్మానం పొందాలని, మీ ఆశీర్వాదం కావాలని పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. మహారాజ్ గారి సమక్షంలో మరి సన్మానం చేసుకుందాం వాళ్ళని.
మరి సన్మానం చేసిన చెప్పు కూడా మీరందరూ సప్పటతో వాళ్ళని దీవిస్తూ ఉండాలి అక్కడికి వెళ్ళి కూర్చున్న దగ్గర నుంచి. వీళ్ళని గల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి, చాలా గొప్ప వాళ్ళు మీరు, ఎటువంటి లేకుండా కూడా. ఇది కానీ ఈ సన్మానం తర్వాత తినేటోళ్ళందరూ కూడా వచ్చేస్తారు. దీని తర్వాత వెంటనే మన మహారాజు గారి సందేశం ఉంటుంది కాబట్టి సందేశం అయినాకనే మనం ముఖపొద్దు యుద్ధం ఉన్నోళ్ళు ఉండండి. కాబట్టి ఎవరు కూడా అల్లరి చేయకుండా ఎవరు కూడా బయటకు పోవద్దు, సహకరించగలరు మనవి. ఓకే, వెరీ గుడ్. గట్లేదన్నట్టు చెప్పు. 20 కౌండి ఎంతో వేలాది మంది పిల్లలకు మరే అద్భుతమైన నటన నేర్పినటువంటి సతీష్ మాస్టర్కి మన అందరి మధ్యలో సన్మానమైంది. సతీష్ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ, చప్పట్లు. ధన్యవాదాలు మాస్టర్. దయచేసి భోజనం చేసిన వాళ్ళందరూ కూడా రావాలి. మరి మహారాజు గారి సందేశం చాలా అవుతుంది కాబట్టి అందరు కూడా మరి మనందరి కలయికకు కారణమైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా వినిపించట్లేదు. మరి మన మదనపల్లిలో ఇంతకుముందు సప్తాలు పెట్టినాము, కానీ ఇంతమంది గ్యాదర్ అవ్వట్లేదు. కానీ ఉద్దేశంతో 41 రోజు 41 గృహాలు 41 మాస్టర్స్ చే మరి ఊరంతా ఇంటింటికి ధ్యానము, గడప గడపకు ధ్యానం వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ధ్యాన యాగాన్ని తలపెట్టినము. ఇందుకు సహకరించినటువంటి మాస్టర్లకు కూడా ధన్యవాదాలు. అయితే ఈ 41 రోజు ఇంటింటికి ధ్యానము నిర్వహించడం జరిగింది. మరి ఈ 41 రోజు సాధించిన పూర్తయినటువంటి ఈ సందర్భంగా మరి అందరూ కలిసి కట్టుగా మరి ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నాము, మరి శాకాహారం ఏంటో తెలుసుకున్నాము, మరి ఈ ధ్యానం వల్ల ఏం లాభాన్ని పొందుతున్నామో తెలుసుకున్నాము, ధ్యానం వల్ల ఎంత నష్టపోతున్నామో తెలుసుకున్నాము, మరి శాకాహారం తినడం ద్వారా ఎంత లాభపడుతున్నామో తెలుసుకున్నాము, మరి మాంసం తినడం ద్వారా ఎంత నష్టపోతున్నామో తెలుసుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి మరి జ్ఞానదాతగా శ్రీ 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 బాలయోగి మహారాజ్ గారిని పిలిపించడం జరిగింది. మరి ఈ 41 రోజు పూర్తి చేసుకున్నందున మరి వేరే వేరే విలేజ్ నుంచి కోటగిరి కానీ ఇటు జక్రంపల్లి కానీ గుండారం కానీ వేరే వేరే విలేజ్ నుంచి కూడా చాలామంది వచ్చిండ్రు. కాబట్టి ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చినటువంటి మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు శ్రీ శ్రీ బాలయోగి మహారాజ్ గారి ప్రసంగం విందాము. థ్యాంక్ యూ మాస్టర్స్.